అందరికీ నమస్కారం. నాతో పాటు సతీష్ సార్ ఉన్నారు. సో సార్ వచ్చేసి ఏంటంటే గ్రైండ్ నెట్ బిజినెస్ అన్నమాట. సో బిజినెస్తో పాటు మన బిజినెస్లోకి ఎలా వచ్చారు సార్, అండ్ సార్ వెనకాల బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి, మేడంని ఏ విధంగా సార్ ఎలా సపోర్ట్ చేశారు, అండ్ ఏంటంటే ఒక బిజినెస్ చేస్తూ కూడా ఇంకొక బిజినెస్ చేసి ఒక డబుల్ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు, అది కూడా ఒక మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తో అనేది ఎలా సాధ్యమైంది సార్కి, అండ్ ఏ విధంగా మేడంని సార్ సపోర్ట్ చేశారు. ఈ బిజినెస్లోకి వచ్చాక సార్ నాతో ఇందాక చెప్పారు ఏంటంటే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని. సో ఎలా సక్సెస్ అయ్యారు సార్ అనేది మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు సతీష్ అండి. మాది కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్లో ఉంటామండి. నేను నా బిజినెస్ వచ్చేసి గ్రానైట్లో వర్క్ చేస్తానండి. మా మిస్సెస్ వచ్చేసి ఆమె టైలరింగ్ చేస్తాను, అంటే ఇంట్లోనే టైలరింగ్ చేసేది. నేను టైలరింగ్ చేస్తూ ఆమెకు ఆలోచన వచ్చింది, బోటిక్ పెడదామని నన్ను అడిగింది. ఆ ఆలోచన నాకు చెప్పింది. నేను కూడా మార్నింగ్ నేను గ్రానైట్లో వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ గ్రానైట్ వర్క్ అనేది కొద్దిగా ఆల్మోస్ట్ డౌన్ ఉంది. నేను కూడా ఇంకో బిజినెస్ చేద్దామన్నట్టు ఐడియా కొద్దీ మా బోటిక్ అంటుంది కదా, సరే చూద్దాం, నేను ఇట్లా చేసుకుంటా చూద్దాం అని ఆమెకు బోటిక్ రిఫర్ చేసిన. ఒక బోటిక్ పెట్టించా, చిన్నగా బోటిక్ చేస్తుంది, కానీ కొంచెం ఆమెకు ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు. నాకు కూడా వర్క్ స్లో ఉంది. నేను ఈవినింగ్ టైంలో కూడా నేను కూడా బోటికి విజిట్ చేసి ఆడనే టైం 8:30, 8 వరకు ఉండేవాడిని. అయితే మేమేం చేసామంటే మాకు తెలిసిన కస్టమర్ల దగ్గర బ్లౌజెస్ బ్రైడింగ్ వర్క్ తీసుకొని మేమే స్వయంగా బయట వర్క్ మాట్లాడుకొని అట్లా వేస్తుంటే మాకు కూడా అవగాహన వచ్చింది. ఒక మిషన్ తీసుకోవాలి, ఆమెకు డ్రీమ్ కూడా ఒక బోటిక్ పెట్టి అందులో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ పెట్టుకొని రన్ చేసుకుంటా సంపాదించుకోవాలి, నా పిల్లల గురించి ఏమైనా చేయాలని ఆమె కూడా చాలా ట్రై చేసింది. మేము కూడా సరే నాకు చెప్పింది, ప్రపోజ్ ఇట్లా తీసుకుందామని అడిగితే నేను కూడా ఆలోచించిన. నేను కూడా ఎట్లానా షాప్లో కూర్చుంటున్నా, నాకు కూడా అవగాహన కొద్దిగా పెరిగింది. ఈ వర్క్ వేయిస్తా అంటే ఎట్లా ఉంటుంది, ఏంది, కస్టమర్లకు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏంది, తీసుకుంటే లాభమా నష్టమా, ఎందుకంటే ఏదైనా ఖర్చు పెట్టే ముందట 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. నేను కూడా మా ఫీల్డ్ అయిపోయాక ఈవినింగ్ పీరియడ్ నుండి నైట్ వరకు ఈ ఫీల్డ్లో నేను రోజు ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసిన. నాకు కూడా ఏదో తీసుకుంటే బాగుండదు అనిపించేసి నేను చాలా మిషన్లు చూసా, కానీ నాకు సాటిస్ఫాక్షన్ కాలే. కానీ నాకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద మా వదిన గారు ఒక 2 ఇయర్స్ బ్యాక్ బోటిక్ పెట్టి ఆ మిషన్ తీసుకొని రన్ చేస్తున్నది. రమేష్ గారు శ్రీ వెంకటేశ్వర ఎంబ్రాయిడింగ్ సంబంధించిన వాళ్ళు ఆమెకు మిషన్ ఇచ్చారు. 2 ఇయర్స్ బాగానే వర్క్ చేసుకుంటుంది. మేము కూడా ఆమెను కలిసాము. మా వదిన అప్పుడప్పుడు మాట్లాడుతుంది, అంటే ఒకసారి అదంటే 2-3 సార్లు నేను పోయి విజిట్ చేసిన బోటిక్. మిషన్ బాగా నచ్చింది, కానీ మేము ప్రపోజ్ ఉండే అప్పుడు ఇక బోటిక్ లేదని మేము ఆగినాం. తర్వాత ఏం చేసిందంటే ఇక ఇవి మిషన్ తెచ్చుకొని మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నాక నేను చాలా మందిని ఎంక్వైరీ చేశా. ఇంకా వేరే ఎంక్వైరీ చేసినా కానీ నాకు నచ్చిందల్లా హెచ్ఎస్డబ్ల్యూఏ. ఎందుకంటే దాన్ని మా వదిన గారు వాడుతుంది కాబట్టి, దాన్ని ఆల్రెడీ నేను చూసా కాబట్టి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్కు పోయినాం, తీసుకున్నాం. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ దగ్గర వస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. సర్వీస్ విషయంలో వచ్చేసి రమేష్ గారు చాలా బాగా సర్వీస్ ఇస్తుండ్రు. ఎందుకంటే వితిన్ 2 సెకండ్ల మ్యాక్సిమం 2-3 సెకండ్ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి ఒక 5 మినిట్స్ లోపల షాప్ దగ్గర ఉండి వర్కర్ని పంపించి ప్రయత్నం చేస్తుండ్రు. అలా వీళ్ళు కానీ ఎట్లన్నా విత్ వీడియో కాల్లో కూడా మాకు ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసిండ్రు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మిషన్ కొనుడితోటే పర్ఫెక్ట్గా వర్క్ ఉండదండి, దాంట్లో కూడా కొంచెం మనం నేర్చుకోనేది ఉంటుంది. మిషన్ తోటి ఏం ప్రాబ్లం ఉండదు, మనకు తెలియక దాని ఆపరేటింగ్ తెలియక ప్రాబ్లం అని మనం అనుకుంటాం.
కానీ ఏంటంటే మేము మాకు వన్ మంత్ కొంచెం మాకు కష్టమైనా కూడా ప్రతి దానికి రమేష్ గారు ఎన్నుకోండి మమ్మల్ని ముందడుకు నడిపించారు. ప్రజెంట్ ఇప్పటికైతే మిషన్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాకు డౌట్స్ ఉండే మిషన్ మీద ఏది వేయడం ఎలా పూర్తి నాలెడ్జ్ వచ్చాక మిషన్ గురించి అర్థం. మేము ఫస్ట్ అట్లనే అనుకున్నాం, మాకు పూర్తి నాలెడ్జ్ ఒక 1 మంత్ తర్వాత మిషన్ మీద అటెండ్ చేయడాక ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎందుకంటే వితిన్ 5 minutes లోపల మనకైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎంబడి ఉండి చేసి మనకు వర్క్ కాకుండా మూవ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రిఫరెన్స్ ఈ హెచ్ఎస్డబ్ల్యూ అనేది ఫినిషింగ్ అయినా కూడా, స్టిచ్చెస్ అయినా కూడా, సర్వీస్ అయినా కూడా ఏదైనా చాలా చాలా బాగున్నది. అదే నేను ఇది ఇట్లా ఇంకో మిషన్కి వెళ్దామని ట్రై చేస్తున్నా. మా బోటింగ్ మాత్రం సక్సెస్గా నడుస్తుంది. మా బోటింగ్ సంబంధించింది మీకు మా షాపు గురించి, మా మేడం గురించి అన్నీ మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా మా బోటిక్ 2వ సంవత్సరంకు అడుగు పెడుతుంది. అందులో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడింగ్ మిషన్ వాళ్ళ సహకారంతో ఇప్పటికీ ఫుల్ సక్సెస్గా మా ఎంబ్రాయిడింగ్ వర్క్ బోటిక్ చాలా బాగా నడుస్తుంది. ఫ్యూచర్లో కూడా బాగా ఉంటుంది. ఇంకో మిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఈ విధంగా సర్వీసు ప్రొవైడ్ చేస్తున్న డీలర్ రమేష్ గారికి మా కృతజ్ఞతలు. అట్లనే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వారికి, కంపెనీ వారికి కూడా ఈ విధంగా మాకు మిషను ఈ విధంగా మాకు రెడీ చేసి మాకు ఇచ్చి, ఈ స్టిచ్చింగ్ కూడా బోటిక్ వల్ల మాకు కూడా 4 రూపాయలు వస్తున్నాయి. దీనికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళకు. నమస్కారం.